ఇది అది. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం పూట ఇగో ఎండు రొయ్యలు వండుకుంటున్నాం మేము. ఇవైతే మంచిగా మొత్తం తోకలు అవి తలలు మొత్తం తీసి వేయించిన, వీటిని వేయించి పెట్టిన. అందులోకి కావాల్సినవి అయితే ఇగో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవి ఉల్లాకులు, టమాటా ఇవి కట్ చేసి పెట్టిన. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతుండ్రు నేను. సో ఇప్పుడైతే మొత్తానికి ఈరోజు మేము ఎండు రొయ్యల కర్రీ అయితే వండుకుంటున్నాం సాయంత్రం టైంలో. ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నా, దంచుతుంది. ముందైతే ఆయిల్ వేసుకుంటున్నా 3. ఇప్పుడు మందమే నైట్కి మాకు సరిపోయేంత, అందుకని ఇప్పుడు ఇక కొన్ని ఇవి ఎన్ని అయినా కానీ అంటే పొద్దున వండుకుంటే సరిపోదు మాకు అందరికీ. అందుకని ఇప్పుడు సాయంత్రం టైంలో అయితే వండుతున్నా. ఇప్పుడు ఒకటే పూట తింటాం కాబట్టి ఇది వండుతున్నా. ఇంకా ఇగో చూడు, ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కింది. కారపొడి డబ్బే తీసుకురాలి తమ్ముడు, తీసుకొస్తాను. మెయిన్ మర్చిపోతున్నా. మసి రాయలేదు కదా, మట్టి రాయలేదు కదా మా అమ్మ. ఎట్లా ఈరోజు పిల్లలు స్కూల్కి పోలేదు, ఇంటికానే ఉన్నారు. ఎందుకంటే చెర్రీకి కొంచెం కాలుకి దెబ్బ తగిలితే నిన్న బాల మీద కాలేసి పడ్డాడ, అందుకనే పోలేదు. ఇంటి దగ్గరనే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు సాయంత్రం టైంలో ఈ రొయ్యల కూర ఎత్తున్నా. ఎందుకంటే చెర్రీ ఎండు రొయ్యలల్లా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, బొమ్మిడీలు వీటిలల్లా రొయ్యలు తింటాడు, బొమ్మిడీలు కూడా తింటాడు, కానీ చేపలు తినడు. అందుకని ఇప్పుడు వేడి అందుకున్నా. తమ్ముడు దంచుడు కొంచెం ఇట్లా కడిగి వేసుకోవాలి ఇవి. ఇంకా నేను ఉల్లిగడ్డలు కడిగి ఫస్ట్ ఉల్లిగడ్డల వాటర్లో ఇవి కడిగేదాన్ని, కానీ ఇప్పుడు మర్చిపోయినా నేను. ఇక అందుకే వాటి వాటర్ పోసి కడుగుతున్నా. అల్లం అయిందా? అయిందారా? అల్లం ఎంత మంచిగా దంచిండు. ఇట్లా దంచుకొని వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇన్స్టంట్గా ఎప్పటికప్పుడు. కానీ ఇంకా మనం అయితే అల్లం వెల్లుల్లి అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకుంటాం కదా, కానీ ఇట్లా వేసుకుంటే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అయ్యో మంట లేదు, మంట పడుతుంది. పొయ్యి మీద వంట చేయాలంటే మెయిన్ కట్టెలు మంచిగా ఉండాలి. కట్టెలు మంచిగా ఉంటే పొయ్యి మీద వంట చేసి ఈజీ అవుతుంది, తొందరగా చేయొచ్చు. ఇంకా స్టవ్ మీద కంటే పొయ్యి మీద తొందరగా అయిపోతుంది, బాగా మండుతుంది కాబట్టి.
తొందర బాగా మంట వస్తుంది కాబట్టి తొందరగా. కొంతమంది అన్నం వండుతారు, అది ఉడికనే ఉడకదు, అటు కొద్దిగా అటు ఇటు ఉడుకుతుంది, అటు ఉడకది. అలా ఇట్లా ఇది రాలినాక పసుపు, ఇగో చేపలు ఎత్తన్నా, అవే రొయ్యలు ఎత్తన్నా. వాటర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కట్టెలు మంచిగా లేవు, అందుకని పొగ. అంటే అయితే స్మెల్ అయితే వేరే వస్తుంది, అది మంచిగా ఉంటుంది స్మెల్, మంచిగా వాసన వస్తుంది కర్రీ. ఏమో ఇంతగానో వాసనట్టు అనిపించేది. ఎర్ర ఉండాలి కూర మొత్తం కిలంతా కొత్త తీరి పొడి పోయి, ఏం ప్రాబ్లం లేదే. ఆ కూర మొత్తం నేను కొని తింటా కదా కారం ఎత్తే. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కారం వేది కూరలల్లా, తింటది కానీ కారం వేది ఎందుకు. అబ్బా బాగా ఏవో కారం. మన కూరలు ఉన్నంత స్పైసీగా ఎవరి కూరలు ఉండే. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిరంటే వాళ్ళు తినరు మన కూరలు. కొన్ని తప్పలు ఎట్లా చేస్తారు, సునీతక్క తింటది, బస్సు తింటాడు, మామన్ను లక్కి తినడు. తింటది, అది ఇన్నే ఉండే కానీ అది చిన్నప్పుడు ఏడున్నది. కూడా ఉంటుంది. ఏదల్లా రొయ్యలేవే మమ్మీ. టమాటా కూర లెక్క ఉంది, అది రొయ్యల కూర లెక్క లేదు. రొయ్యలు కొంచెం చింతపండు పోసిన, చింతపులుసు. మాకు చేపల కూర వండుకున్నామంటే ఖచ్చితంగా చింతపులుసు అయితే పోసుకుంటాం. కొంచెం టమాటాలతోనే వండుకుంటాం, మాకు అయితే నచ్చదు అట్లా టమాటాలతో. కొంచెం లైట్గా పోసిన, చూపి. అది జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. మసాలా అది హోమ్ మేడ్ మసాలా, ఓన్లీ లవంగాలే. హోమ్ మేడ్ మసాలా సీక్రెట్. ఇప్పుడు కలర్ఫుల్గా అయింది కర్రీ. అయిందా? అలా కలర్ఫుల్ అయినా పడతాను.